శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. డిసెంబర్ 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా డిసెంబర్ మాసంలో ఫలితాలు ఇలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. ఆల్మోస్ట్ సంవత్సరం చివరికి వచ్చాము, ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఎండింగ్ అనేది చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో రవి, కుజ, బుధ, గురు, శుక్ర ఇలా 5 గ్రహాల గోచర ప్రభావం మేషరాశి వారి మీద స్పష్టంగా ఉండబోతుందండి. కాబట్టి ఏంటంటే ఈ నెల అంతా కూడాను మిశ్రమ ఫలితాల్లో కూడుకున్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు ఆందోళనకరంగా ఉంటుంది, మరికొన్నిసార్లకు ఎదుగుదలకు అవకాశాలు మెండుగా కనిపిస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి కుజ ఆధిపత్య రాశి వీరిది ఈ మాసంలో కొంచెం కోపం మీద నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది. మరి గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ 5న కర్కాటక నుంచి మిథునంలోకి వక్ర గతిలో ఈ యొక్క గురుగ్రహము పయనం చెందబోతున్నారు. కర్కాటకాన్ని వదిలి మిథునానికి 3వ స్థానంలోకి వస్తున్నారు. మరి ఈ యొక్క బుధ గ్రహం గురించి చూస్తే మెర్కురీ గురించి తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి సో ఆయన ఆ యొక్క భావంలో ఆ యొక్క రాశిలో ఉండబోతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే హెల్త్ మీద కానీ ఆరోగ్యం మీద కావచ్చు, సంబంధ బాంధవాల మీద, నైబర్స్ తోటి, కొలీగ్స్ తోటి వ్యవహరించే విషయంలో కొంత ప్రభావం చూపించవచ్చండి. ఏదేమైనా కూడాను ధనుస్సు రాశిలోకి 4 గ్రహాల యొక్క ప్రవేశం అనేది జరగబోతుంది. ముఖ్యంగా కుజుడు డిసెంబర్ 7వ తారీఖున, రవి డిసెంబర్ 16వ తారీఖున, శుక్రగ్రహము డిసెంబర్ 20వ తేదీన మరియు బుధుడు మాసాంతంలో అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 29వ తేదీన ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొందబోతున్నారు. అంటే 9వ స్థానంలోకి 4 గ్రహాలు రాబోతున్నాయండి. మొత్తంగా చూస్తే 2, 3, 9 భావ ఫలితాలు ఎక్కువగా ఇవ్వబోతున్నారు. మరి ముఖ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఫలితాలు, హెల్త్ ప్రొటెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ నెలలో డిసెంబర్ నెలలో మేషరాశి వారు శారీరకంగా మరియు మానసికంగా కూడా కొంత అలసట చెందినదిగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే పరుగులు పెట్టే పనులు ఎక్కువగా ఉండటం, హడావుడి చేయాల్సి రావటం ఇలాంటివి ఉండటం వల్ల విశ్రాంతి కాస్త తక్కువగా ఉంటుంది. విశ్రాంతి తక్కువగా లభించే అవకాశం ఉంది. కానీ డిసెంబర్ 20 తర్వాత మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు పంచమహాధిపతి క్రియేటివిటీ సంబంధించిన గ్రహం రవికి అర్ఘ్యం ఇవ్వటము, అదేవిధంగా ఓం నమ శివాయ ఇదొక శివ పంచాక్షరి మంత్రం అంటాం కదా, చదువుతుంటే మెంటల్గా పీస్ఫుల్గా ఉండగలుగుతారండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిదే. ఆరోగ్యంగా ఉన్నవారు ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ మీద కూడా కాస్త ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కొంత కనబడుతూ ఉందండి. ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ మొదటి 2 వారాలు కూడా కొంత ఆర్థిక ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం కనబడుతూ ఉంది. ఎప్పుడైతే గ్రహాల యొక్క స్థితి మారుతుందో డిసెంబర్ 20 తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయండి. అదేవిధంగా దూర ప్రాంతాల నుండి కూడా కొత్త ఆదాయము ఆ వచ్చే సూచనలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీకు 9వ స్థానాధిపతి లక్ లార్డ్ ఈ యొక్క గురుడికి సంబంధించినటువంటి కలర్ వచ్చి ఎల్లోనండి. ఎల్లో కలర్ క్లాత్స్ కానీ బట్టలు కానీ ధరించటము, అదేవిధంగా మీరు ముఖ్యంగా శివారాధన, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి. అందుకని చెప్తుంటారు పెద్దవాళ్ళు, దీర్ఘ శ్రద్ధతో చేసిన ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలిస్తుంది అని. సో పుట్ ఎఫర్ట్స్, సో డెఫినెట్గా మీ యొక్క డ్రీమ్ అండ్ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి ఫ్యామిలీలో అంటే కుటుంబము మరియు కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే ఇంటి వాతావరణం కొంత ఈ మాసంలో కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంటుందండి. అన్ప్లెజెంట్ సిచ్యుయేషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గురుగ్రహం అనుకూల స్థానంలో ఉండటం వల్ల పెద్దవారి యొక్క సీనియర్స్ యొక్క కుటుంబంలో పెద్దవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అయితే వాగ్వాదాలు తక్కువ చేయటం మంచిది. అలాంటి వాటికి వచ్చినప్పుడు కొంత కామ్గా ఉండటం మంచిదండి. మీ యొక్క చిల్డ్రన్ అంటే మీ యొక్క పిల్లల అభివృద్ధి అనేది ఏదైతే ఉంటుందో అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శుక్రవారం పూట సో మీ ఇంటి దేవత మన లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసుకోవటం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఏదేమైనా వాక్కు చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అని అంటే మాటల సమతుల్యతే సంబంధాలకు బలం. కాబట్టి ఏంటంటే సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ ప్రామినెంట్ రోల్ని ఇస్తుంది. కాబట్టి మాటలే చాలా ముఖ్యం అని చెప్పాలి. మరి వృత్తి చేసినటువంటి ఉద్యోగంలో కానీ కెరీర్లో ప్రొఫెషన్లో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో అంటే ముఖ్యంగా డిసెంబర్ 7 తర్వాత మీరు చేసే పని ప్రాంతంలో మంచి మార్పులు కనిపిస్తాయండి. కొంతమందికి
పదోన్నతి అవకాశాలు అంటే ప్రమోషన్స్ రావచ్చు, లేదంటే కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మీ యొక్క సీనియర్స్ యొక్క గుర్తింపు కూడా మీరు పొందే అవకాశం కనబడుతూ ఉంది. ఏది ఏమైనా కూడాను కొంత ఒత్తిడికి మాత్రం గురయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుందండి. ముఖ్యంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ ఆరాధన చేసుకోవటం, హనుమాన్ చాలీసా కానీ సుబ్రహ్మణ్యాష్టకం చదవటం మంచి శక్తియుక్తిని మీకు కలిగిస్తుందని చెప్పాలి. అందుకనే కష్టపడితేనే గెలుపు అనేది వస్తుంది కూడా. మరి డిసెంబర్ 2025లో మేషరాశి విద్యార్థులకు ఏ విధంగా ఉందయ్యారంటే, విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి, కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే బ్యాలెన్స్డ్గా రెండు ఒత్తిడి ఉంటుంది, అవకాశాలు వస్తాయండి. ఈ సమయంలో మీరు సంవత్సరం చివరికి వచ్చారు, మీ యొక్క చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో, ఈ మాసంలో గ్రహాల యొక్క పరిస్థితులు మారటం వల్ల ముఖ్యంగా విభిన్న విషయాల యందు మనసు డైవర్ట్ అవుతూ ఉంటుందండి, దృష్టి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పట్టుదలతోటి క్రమశిక్షణతో కనుక ఉంటే మీరు పరీక్షల్లో కానీ చదువులో కానీ 100% మీరు విజయాలు పొందవచ్చు అని చెప్పవచ్చు. అంటే ఏంటంటే మొత్తంగా ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఎక్కడ ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ ఫలితం వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మాసంలో విద్యార్థులు ఏంటంటే పరిచయాలు అవుతాయి, ఆటపాటల మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఇతర విషయాల ఎందుకు కూడా ఎక్కువగా మీకు దృష్టి పెట్టే విధంగా మీ మనసు మరలుతూ ఉంటుంది. కాబట్టి దృష్టి అనేది చదువు మీద నిలవకుండా ఇతర విషయాల్లో కనుక వెళ్తే ఫలితం మాత్రం అంత మెరుగుదలగా ఉండదని భావించాలండి. ఏదైనా పీజీ చేస్తున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, మీకు మంచి సమర్థత కలిగి ఉంటారు, హార్డ్ వర్క్ చేయాలని, కష్టం చదువుకోవాలనే ఒక ఇది మీకు బాగా ఉంటుందండి. ఏదేమైనా ఈ మంత్లో, ఈ మాసంలో మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అని భావించండి. మరి పోటీ పరీక్షలు ఎదుర్కొంటున్న వారు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, మీరు ఒక టీం వర్క్ చేయండి. టీంలో ఉన్నప్పుడు కూడా వృధా విషయాలు ఏంది టైం వృధా చేయకుండా మిత్రులతో, మంచి ఎవరైతే కనుక క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో మిత్రులతో కలిసి చదవటం వల్ల మంచి ఫలితాలు రాబట్టగలుగుతారని చెప్పవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థి దశలో ఏం చేయాలి? విద్యనే దైవంగా భావించాలి. ముఖ్యంగా సరస్వతి అమ్మవారి ఆరాధన, గురువుల నమస్కారం వల్ల జ్ఞానము, మీ యొక్క నేర్పు బాగా ఇంప్రూవ్ అవుతాయండి. కాబట్టి ఎప్పుడు కూడాను మీకు ఏ సబ్జెక్ట్ నేర్పించారో ఆ యొక్క మాస్టర్ లేదా గురువు వారి యొక్క పాదాలకు నమస్కరించిన మనసులో భావించిన తర్వాత మీరు పుస్తకం తీసుకొని చదివితే కనుక డెఫినెట్గా మీకు గురుబలం పెరుగుతుందండి. ఇట్స్ ప్రూవన్. ముఖ్యంగా ఏంటంటే కొందరు శ్రమించి తనతో తాను పోటీ పడితేనే ఉత్తమ విద్యార్థి అనిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీకు మీరు కంపేర్ చేసుకోండి. లాస్ట్ వీక్ ఎలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నాను, ఇలా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటే పాజిటివ్గా గ్రో అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గురువారం రోజున, రోజు కాకపోయినా పసుపు రంగు వస్త్రం ధరించడం, సరస్వతి అమ్మవారికి గురువులకు నమస్కారం చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని చెప్పాలి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో చదువుకు ముందు, అంటే బుక్స్ తీసి ఓపెన్ చేసి చదివే ముందు ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలండి. మంచి ఫలితం ఉంటుంది. అందుకని నిరంతరం పట్టుదల ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా కూడా చేరుకోవచ్చు. ఇట్స్ ప్రూవన్ ఇవన్నీ కూడాను. మరి ప్రేమికులకు ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది. నమ్మకం, సహనం కనుక పెరిగితే డెఫినెట్గా సంబంధం బలపెడుతుంది. కాబట్టి ప్రేమ అంటేనే నమ్మకం. ఎవరైతే ఒంటరిగా ఉంటారో అలాంటి వారికి కొత్త పరిచయాలు, ఫ్రెండ్స్ క్లోజ్గా ఉండటం ఇలాంటిది మీకు కనపడుతూ ఉంటుందండి. ప్రేమలో ఉన్న వారి కోసం ఏంటంటే ముఖ్యంగా గురువారం రోజున, ఈ యొక్క శుక్రవారం రోజున గులాబీ పూలతోటి లక్ష్మీ అమ్మవారం చేసుకోవటం కూడా కొంత ప్రాస్పెరిటీని ఇస్తుంది. ఎప్పుడు కూడా ప్రేమ అనేది మాటల్లో కాదండి, మనసులో చూపాలి, అప్పుడే ప్రేమ నిలుస్తుంది. మరి ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి చూస్తూ ఉంటారో, గర్భధారణకు సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాల్లో మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ మాసంలో, ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఈ యొక్క మేషరాశి స్త్రీలకు కొంచెం సానుకూల సమయం అని చెప్పాలండి. అయితే కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. పంచమాధిపతి అష్టంలో ఉంటారు కొంతకాలం 15 వరకు. కాబట్టి ఆరోగ్యాన్ని, హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. హెల్త్ కేర్ తీసుకోవటం, ప్రయాణాలు అవసరమైతేనే చేయడం, ఇలాంటి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఆల్రెడీ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారు. మరి విదేశీయానం గురించి చూస్తే ముఖ్యంగా మేషరాశి వారికి విదేశీ ప్రయాణాలు 2వ వారం తర్వాత ఎక్కువగా కనపడుతూ ఉన్నాయండి. ఎందుకంటే 4 గ్రహాలు 9వ స్థానంలో వెళ్తున్నాయి. 9 అంటే కనుక బహుదూర ప్రాంతం. అది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ సంబంధమైంది కావచ్చు, వ్యాపార పరంగా అయినా కూడా
సో అలాగనే చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 7, 16, 20 తేదీలలో ముఖ్యంగా గ్రహాల యొక్క మార్పుల వల్లనే మాత్రమే ఇది సాధ్యమవుతుందని భావించాలి. ఏది ఏమైనా ప్రయాణం చేసేటప్పుడు మంచి శుభముహూర్తాలను అనుసరించడం ఉత్తమం అండి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇన్కన్వీనియన్స్ లేకుండా సో బాగా ఉంటుంది. సో ప్రయాణానికి ముందుగానే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన, హనుమాన్ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది, అంటే ఉత్తమంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ఉంటుంది. సో వీలైతే కనుక మీరు ఎల్లో కలర్ దుస్తులు ధరించి మెడలో వెండి లాకెట్ వేసుకొని కూడా పూజ చేయడం వల్ల కూడా సో ప్రయాణాలను సురక్షితంగా మారుస్తుందని చెప్పవచ్చు, అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక. సో ముఖ్యంగా ప్రయాణంలో శుభం కావాలంటే శుభ గడియల్లో సో మీరు ప్రయాణం మొదలెడితే కనుక సో పాజిటివ్గా ఉంటుంది అని భావించవచ్చు. మొత్తంగా చూస్తే ఈ యొక్క డిసెంబర్ 2025లో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి. ఖర్చు మరియు వ్యయము ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సెకండ్ వీక్ తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. సహనము, కృషి, విశ్వాసం ఈ 3 కూడా ఈ మాసంలో మీ యొక్క విజయానికి మూలం కాబోతున్నాయి. కాబట్టి సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని చెప్పబడుతుందండి. సహనం అనేది మనం ఎవరైతే కలిగి ఉంటారో మీ యొక్క ప్రయత్నాలు ఆపకుండా చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీరు విజయం అంచుకు చేరగలుగుతారు. సో కాబట్టి సో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. డోంట్ వరీ, ఇయర్ ఎండింగ్కి వచ్చాము. రాబోయే 2026 సంవత్సరంలో మంచి మంచి గోల్స్ పెట్టుకోండి. వాటికి అనుగుణంగా మీరు కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే సో డెఫినెట్గా విజయం సాధించబోతున్నారు. సో అందుకని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం 5 ఎలిమెంట్స్ HRMSC. హెచ్ అంటే హెల్త్, ఆర్ ఫర్ రిలేషన్షిప్, ఎం ఫర్ మనీ, ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, సి ఫర్ కెరీర్. ఒక్కో విషయంలో ఒక్కో గోల్ పెట్టుకున్నా కూడా బ్యాలెన్స్గా ఉంటుందండి లైఫ్. సో లైఫ్ అంటే ఒక ఉద్యోగము, సంపాదన, ప్రేమ, ఒక పెళ్ళి, సంతానము, ఫారిన్ ట్రిప్ ఇవన్నీ కాదండి. సో అన్నింటిలో కూడా బ్యాలెన్స్గా ఒక్కొక్క విషయం మీద మీరు గోల్ పెట్టుకొని కనుక సో వాటి మీద ఫోకస్ చేస్తే సో లైఫ్ విల్ బి గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా మేషరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మేషరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు సో మనం ఒక మంచి వీడియో కూడా చేసాము. చాలామంది మీరు గమనించే ఉండొచ్చు. సో గమనించిన వారి కోసం వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని దయచేసి గమనించగలరు. ఇంతే కాకుండా 2026 సంవత్సరంలో మీకు జ్యోతిషం నేర్చుకోవాలనే పట్టుదల ఎవరికైనా మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా ఉంటే అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ ఒక కోర్సు డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరిగిందండి. సో కాబట్టి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ ఒక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అందులో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలోనే మీరు అన్ప్రొడక్టివ్ టైంని ప్రొడక్టివ్గా మార్చుకునే విధంగా నేర్చుకోవచ్చండి. ఎవరైతే జిజ్ఞాస ఉందో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం నేర్చుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఇదే విధంగా రాబోయే 2026లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.